హలో హాయ్ అండి, దిస్ ఇస్ మై ఛానల్. టుడే రెసిపీ చూడండి. బామ్మగారు ఈ వయసులో కూడా ఇలాగ గ్రైండర్ మిక్సీలు వాడకుండా రోల్తో పిండి రుబ్బుతున్నారంటే నిజంగా అప్రిషియేట్ చేయాలి. నిజంగా అసలు చూడండి, మనం ఇవాళ అసలు ఆ రోల్ ముట్టుకోవట్లేదు, అందుకే కొన్ని కొన్ని టేస్ట్లు మిస్ అయిపోతున్నాం. చూడండి, ఇదిగో మా అమ్మగారు మాట్లాడండి. చిన్నమేరం గురించి మాట్లాడుతున్నారు. అక్కడ వృద్ధాశ్రమం ఉంది కదా, మా తాతయ్య ఆశ్రమం. తాతయ్య గారి ఆశ్రమం. మా తాతయ్య మా అమ్మ సొంత మేనమామ. ఆయన పెద్ద కూతురేమో మా మేనమామ పెళ్ళం. అది అది అయితే మరి ఎకరం పొలం కొన్నా కానీ లేవు కదా, చెరువులు వచ్చేసినాయి కదా. ఇప్పుడు చెరువులు వచ్చేసాక ఏం చేశాడు మా ఊడు, మా అప్పగారి పిల్లలు పూడ్చేసి ఇలా కూర్చోక్కడండి దిదీని పూడ్చేసి 3 అంతస్తులు బిల్డింగ్ కట్టాడు. సిమెంట్ పని అయింది, చెప్పండి పర్లేదు. ఇంకా కిటికీలు ఏమీ ఇంకా తయారు చేయలేదు. ఇప్పుడు చేస్తున్నాడో మరి ఏం చేస్తున్నాడో. అది ఓపెనింగ్ కి అందరినీ రమ్మని వస్తాడు. అది వెళ్దాం, అందరినీ పిలవండి. మూత్రాజ్ గారి ఇలాగ ఉందిరా అబ్బాయి ఇంట్లోని, తల్లి పిల్లోడు ఆయన కలిసింది ఉంది, ఇవిడిగా ఇద్దరిదే ఉంది షష్టిపూర్తప్పటికి ఉందన్నానమ్మా. మరి ఎక్కడ పెట్టాను, గుళ్ళోకి ఏమన్నా పట్టుకెళ్ళాను. ఏంటది? మూత్రాజ్ గారి పట్టుకెళ్ళాను. మూత్రాజ్ గారి ఫోటోవా? మూత్రాజ్ గారి పిల్లోడిది తల్లిది, ఇద్దరు ముగ్గురు కలర్ ఫోటో. అది అందుకే లేకపోతే నా దగ్గర ఉన్నాయండి ముగ్గురు ఇస్తానంటున్నాడు బాను. మా ఇంట్లో ఉంది చెక్క బొమ్మ, మా ఇంట్లో ఉంది ఆయన. అది చెక్క బొమ్మలు ఎందుకు ఉండవు? చెక్క బొమ్మలు కాదు కదా, ముగ్గురు కలిసి ఉండాలని కదా. ముగ్గురు అది అది కళ్యాణం అనుకో. మార్చి 3 అంతస్తులు కాలం ఆశ్రమం. మొన్న అక్కడ తీయమన్నారు, తీసాను. అది తీసావా? ఎక్కడ? అక్కడ ఓపెనింగ్ వచ్చాడు వాసుబాబు, తీయమన్నారు కదా మీరు, తీసాను. అది 3 కాలువ అడ్డం ఆశ్రమానికి ఈ బిల్డింగ్ కి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఆశ్రమంలో? 80 మంది ఉన్నారు. 80 మందా? 80 మంది అందరూ ఉన్నవాళ్ళు. అసలు ఇంత రెంట అదే ఇంత ఇచ్చని ఉంటారా లేకపోతే ఇంత ఇస్తే మరి శుభ్రంగా బాగుంది. ఎంత నెలకి ఎంత ఏంటి ఏమో మరి వీళ్ళు అత్తగారు తెలుసు. మర్చిపోయింది, నెలకు 1500 అన్నారు ఆవిడ. 1500 కాదు, ఇంకా ఎక్కువ. ఇప్పుడు బాగా అన్ని ఇదైంది కదా. బాగా చేస్తున్నారా? బాగా చూస్తున్నారా? బాగానే, చాలా బాగానే. వెళ్ళారంటే అందరూ అగ్గ. ఏమవుతారు మీకు ఆ తాతగారు? మా అమ్మ సొంత మేనమామ. ఆయన పెద్ద కూతురు మా మేనమామ పెళ్ళం, మా అమ్మతో అన్నగారి పెళ్ళం కట్టించిన ఆయన. గణపారం గుడ్డు ముక్కలు మా రామచంద్ర వాళ్ళు లేరా, వాళ్ళు అన్నదమ్ములు మాకు మేనమామలు. మేనరకాలేనమ్మా, 7 తరాలు మేనరకాలు అయ్యి. మేము వచ్చేవాడికి, మేము ఎదిగేసరికి మా 3 అక్క నేను మా అన్నయ్య ఎదిగేసరికి 7 తరాలు అయిపోయింది. ఇంక మీరు చేసుకోకూడదు, 7 తరాలు వెళ్ళిపోయాయి కానీ ఇళ్ళు బయట చేయండి. అందుకని మా అక్కనేమో పోలారం చేశారు, నన్నేమో కలగంపూడి చేశారు. మీరు మొత్తం ముగ్గురా? మీరు నలుగురు కదా, నలుగురు. ఒక అన్నయ్య. పెద్దోళ్ళు 2 పెద్దోళ్ళు, అన్నయ్య మూడోది. మీరు ఆ బొట్టే పెట్టినారు జిఆర్ స్వామి స్వామి వైష్ణవ మాత. మీరు చిన్నజీఆర్ స్వామి వెళ్ళొచ్చారు కదా అక్కడికి? అయ్యో ఒకసారి వెళ్ళి వెళ్ళారు కదా. 25 రోజులు 15. హైదరాబాద్ లో రామానుజాచార్య స్టాచ్యూ పెట్టారు, అక్కడికి వెళ్ళారు కదా. బంగారుతో పెట్టారు, రామానుజులు గారు పెట్టారు. అప్పుడు వెళ్ళారు మీరు? అప్పుడు 20 నేను వద్దామనుకున్నాను కానీ కుదరలా. 20 రోజులు ఎక్కడ హైదరాబాద్ లో 20 రోజులు ఉన్నాను. అవునవును, చాలా మందికి కనిపించారంట కదా. అవును, టీవీలో కనిపించారు మాకు. అక్కడ బంగారు విగ్రహం రామానుజులు వారిది, ఇది పెద్ద జీరస్వామి వారిది. రామానుజులు వారిది పెద్ద విగ్రహం, ఇంకా 5 అడుగులు. చాలా బాగుందమ్మా. ఎక్కడికి వెళ్ళి 20 రోజులు 15 రోజులు ఉంటాం. మూల పరంపదం కట్టారు కదా హైదరాబాద్ లోని, ఆ పరంపదం పైకెక్కేసాను. పైకెక్కి మీరు రావద్దు, పెద్దవాడు అయిపోయారు కదా, రావద్దు, అత్తమాన అటు ఇటు తిరుగుతున్నారు, ఒళ్ళు తిరుగుతున్నారు. నాకేమీ లేదు, నాకు స్వామి ఉన్నారు ఆయన. పైకెక్కి పైన విగ్రహాలు ప్రతిష్ఠ చేయడానికి పసుపు కుంకుమ కడిగేసి, పసుపు కుంకుమ బొడ్లు పెట్టి దానికేమో శృంగారం చేసి. బద్రీనాథ్ వెళ్ళారు కదా? బద్రీనాథ్ ఎందుకులేను బాబా, వారం రోజులా? మొన్న సంవత్సరం కదా? 2 సంవత్సరాలు, 2 ఏళ్ళు. చాలా బాగుందమ్మా బద్రీనాథ్ లో. ఇదిగో ఇలాగా ఆపండి సార్, అది ఇలా కోసుకో, ఊగిరిపోతుంది కదా, ఆపండి. అక్కడ అంత దూరాన్ని ఉన్నానని గబగబా వచ్చి దగ్గరికి
ఆ స్వామి దగ్గరికి తీసుకెళ్ళి బద్రీనాథ్. ఏంటంటే పర్వాలేదు ఎల్లుండి వాళ్ళు తీసుకెళ్తారు అలా పెద్దోళ్ళు ఎల్లుండి అన్నారు. ఎక్కడికక్కడ వండుకుంటున్నానమ్మా, అన్ని తెచ్చేసారు. తెచ్చితే వండుకుంటూ తింటుంది. చాలా బాగా చూసి తీసుకెళ్ళిన వాళ్ళు గుర్రాలు కూడా చాలా బాగా తీసుకెళ్ళి ఆ గుర్రాల మీద భయం గమ్ని అక్కడి నుంచి పడితే ఇంకా ఏమంటారంటే పడితే గుర్రమే ఉండదు, మనం నేనే పడరండి అసలు దొరకం కదా, లోయలు అసలు పిప్పి అయిపోతాం ఏం దొరకదు, అసలు ఏమి ఉండం, ఐస్ కప్పేస్తుందండి, విమానాలే దొరకవు, మంచు కప్పేస్తుందంట కదా. తీసుకోవాలని మొక్కుంది. బాబు గారు పొలాన్ని తోసబాబు గారు